పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు యువత మరియు విద్యార్థుల చిరకాల ఆకాంక్ష అయినటువంటి మెడికల్ కళాశాల మంజూరు చేయడం గురించి నేడు గోదావరికని ప్రధాన చౌరస్తాలో గోదావరి పరివాహక ప్రాంత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్ష్యం కోసం 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా గోదావరి పరివాహక పరిరక్షణ సమితి కన్వీనర్ కొమ్మల స్వామి గారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా రామగుండం ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదని నిస్వార్థపు ఊరు అని అభివృద్ధి లేక బొందలగడ్డలతో ఊపిరి కోల్పుతున్న గోదావరికని తల్లికి తిరిగి ప్రాణం పోయాలని అది కేవలం మెడికల్ కళాశాల మంజూరుతోనే సాధ్యమని మెడికల్ కళాశాల సాధన యజ్ఞంలో రామగుండం సబ్బండ వర్గాలు మమేకం కావాలని పిలుపునిచ్చారు। ఇక్కడ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। మరి మెడికల్ కాలేజ్ కావాలనేటువంటిది ఇక్కడున్న ప్రతి ప్రజ యొక్క ఆకాంక్ష। వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు, వాళ్ళు మాణిక్యాలు అలాంటివి ఏం కోరుకోవట్లేదు। ఇక్కడ మా ఆరోగ్యాన్ని ఏవైతే పాడు చేస్తున్నాయో ఈ కంపెనీస్, ఇక్కడ ఆర్ఎఫ్సీఎల్ అయితేనేది, ఎన్టీపీసీ అయితేనేది, మరి సీనియర్ అయితేనేది పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి, మరి రేడియేషన్ని పొల్యూషన్ని రిలీజ్ చేస్తున్నాయి। ఈ పక్షంలో కూడా మేము ఇక్కడ చావు బతుకుల్లో నడమ మేము మా బతుకుల్ని మేము తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మాకు కనీసం వైద్య సౌకర్యాల కోసం మాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి దాదాపు 30 ఏళ్ళుగా ఇక్కడ డిమాండ్ ఉంది। ఆ డిమాండ్లో భాగంగానే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దగ్గర నుంచి రాజశేఖర్ దగ్గర నుంచి మరి కేసీఆర్ గారు వారికి కూడా ఆ హామీలు వాళ్ళు చెబుతూనే ఉన్నారు। మరి వాళ్ళు చెప్పడమే కాకుండా వాళ్ళు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయకపోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 75 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా వాళ్ళు పెట్టడానికి సిద్ధమైతే మన రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజీలు వచ్చి ఉన్నాయి। ఆ 3 కాలేజీలు కూడా మరి ఆ 3 కాలేజీలలో రామగుండాన్ని ఎన్నుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి మన రామగుండం మీద విషయాన్ని చిమ్మి పక్క జిల్లా అయిన ఖమ్మము, కరీంనగర్ మరేదో జిల్లాకి శాంక్షన్ చేయడానికి ముందుకొచ్చింది। అయితే మేము ఈ సందర్భంగా స్థానిక మా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారు అయితేంది, మరి ఎంపీ గారు అయితేంది, మరి ముఖ్యమంత్రి గారికి అయితేంది, దీనికి మేము విన్నవించిన ఏంటంటే దయచేసి మీ హామీలను మీరు నెరవేర్చుకోండి, మీరు ప్రజల్లో అబద్ధపాలు కాకండి, ఈ ప్రాంత ప్రజల్లో మీరు చెడ్డవాళ్ళుగా ధృవీకరించుకోకండి, మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోండి। ఇది ఇక్కడ ప్రజలకి చాలా అత్యవసరమైనటువంటి ఆకాంక్ష ఇది। వారి జీవితాలని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెడికల్ కాలేజీ తప్ప మరొక మార్గం ఇవాళ ఏ చిన్న జనానికి వచ్చినా కాలు కోటికి దెబ్బ తాకినా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే మినిమం 5,000 రూపాయలు వెచ్చించవలసి వస్తుంది। దీనికి ఇక్కడ వచ్చే జీతమే 7,000 నుంచి 10,000 మధ్యన। ఈ 10,000 జీతం గల వాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునే పరిస్థితులు లేవు। కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను, మా అందరి ప్రజల తరఫున మీరు మా మనవిని మన్నించి మా ఆకాంక్షను మీరు గుర్తించి మీరు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని, అది కేంద్ర ప్రభుత్వం నిధుల, రాష్ట్ర ప్రభుత్వం నిధుల, లేదా ఇక్కడ పక్కన ఉన్నటువంటి సివిల్ నిధుల, మాకు ఎవరి నిధులతో మీరు ఏర్పాటు చేస్తారనేది మాకు ముఖ్యం కాదు। మా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మాకు మెడికల్ కాలేజ్ అనేది ముఖ్యం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా అందరి ప్రజల తరఫున మీరు వినియోగించుకునేది ఏంటంటే మాకు వెంటనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది। ఈ కార్యక్రమంలో ప్రజలు చాలా ఉత్సాహంగా మాకు మెడికల్ కాలేజ్ కావాలని, వీ వాంట్ మెడికల్ కాలేజ్ అని మొత్తం నుంచి మేము చూస్తున్నాము। వారిని ఎవరిని పిలిచి నిరంతరం గురించి పిలవకుండా వాళ్ళకు వాళ్ళే ఆ ఆకాంక్ష తెలుసుకోవడానికి చౌరస్తా రావడము, మరి సంతకాలు చేయడము ఇదంతా జరుగుతూ ఉంది। కాబట్టి ప్రభుత్వ అధికారులారా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించండి, ఇది నెరవేర్చండి।